గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక మనం ఆచారాల విషయానికి వద్దాం. ఆచారాల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఒక ఆచారం గురించి అయితే ఎక్కువగా వింటున్నాం, అది వామాచారం. అసలు ఎన్ని ఆచారాలు ఉన్నాయి, ఎవరు ఏ ఆచారాన్ని ఆచరించాలి, అందరూ ఆచరించాల్సిన ఆచారాన్ని కరెక్ట్ గా ఆచరిస్తున్నారా లేదా? ఆచారాలు 3 విధాల ఉన్నాయి. దక్షిణాచారం, దీన్ని సమయాచారం అని కూడా అంటారు. రెండవది కౌలాచారం, ఇంకొకటి వామాచారం. 3 విధాలైనటువంటి ఆచారాలు మన మన విశ్వంలో ఉన్నాయి. సమయాచారం అనగా దక్షిణాచారం అంటే సాత్వికం, వ్రతము, దీక్ష, పూజ. ఇందులో విశేషమైనది ఏమంటే ఇంద్రియ నిగ్రహాలు, ఉపవాసము, తామసమైన పదార్థాలని ముట్టుకోకుండా ఉండడము, కఠినంగా ముట్టుకోకుండా ఉండడము నిషేధంలాగా. అదేవిధంగానే భోజనానికి, నైవేద్యానికి పండ్లు, పాలు, బెల్లం, గుడాన్నము, బెల్లపు అన్నము, తీయగా ఉండేటువంటి పదార్థాలు నైవేద్యంగా పెడతారు. దేవుణ్ణి ధ్యానిస్తారు, ఆరాధన చేస్తారు, కూర్చోబెడతారు. పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, వస్త్రము, యజ్ఞోపీతము, గంధము, ధూపము, దీపము నైవేద్యం చేస్తాము. దీన్ని సమయాచారం. అన్ని దేవస్థానాల్లో, దేవాలయం జరిగేది ఇది. ఇంకొకటి కౌలాచారం, అంటే ఇది కూడా వామాచారం వలె ఉంటుంది. రెండిటికి భేదాలు ఏం లేవు. కొన్ని చిన్న చిన్న స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కౌలాచారం అంటే పద్ధతి, బీజాక్షరాలు, అమ్మవారు, స్త్రీ, అమ్మవారు స్వరూపాలు, మహాకాళి స్వరూపాలు విభిన్నమైనటువంటిది. మహాకాళి స్వరూపాలను చెప్తా వచ్చేది. మహాలక్ష్మి స్వరూపాలని ఆరాధన చేస్తూ వచ్చేది. మహాగౌరి, మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి విద్యలు చెప్తా వచ్చేది. నవావరణాలని ఏమైతే శ్రీచక్రం ఉందో, శ్రీచక్ర పద్ధతి, శ్రీచక్ర ఆరాధన చేసేది కౌలాచారం. అది విధానాలు మళ్ళీ అంతే. అదే కాకుండా ఇందులో యంత్రాలు, మాంత్రికము, ఒక ప్రసన్నం చేసుకోవడానికి యక్షణీలు, ఇవన్నీ కూడా ఈ కౌలాచారంలో వస్తాయి. మన కామాఖ్యలో పూజలు చేస్తారు కదా, అది ప్యూర్ కౌలాచారం. అది కౌలాచారం, శ్రీ విద్య. ఇది ఇప్పటి నుంచి కాదు, అనాది కాలం నుంచి వచ్చింది. ఇది ఎలా ఉంటుంది అంటే, ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్తారు, కలియుగంలో అంటే పూర్తి ఈ విశ్వం అంతా ఎలా ఆకృతి అయింది, దాని గురించి మర్మం చెప్పండి, నాకు ఏది చేస్తే శీఘ్రమైనటువంటి ఫలితాంశాలు వస్తాయి, ఫలితం అనేది వస్తుంది, మీకు నాకు వివరించండి అని శివుణ్ణి అమ్మవారు అడిగినప్పుడు కౌలాచార పద్ధతిని చెప్తా ఉన్నారు. కౌలాచార పద్ధతి ప్రపంచమంతా ఎలా ఉంది అంటే, సాత్వికులు చెప్పాను కదా, ఇలాగ ఇంద్రియ నిగ్రహాలని చెప్పి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నాన్ వెజ్ ముట్టుకోరు, వీళ్ళు చేయరు అంటారు. ఇంకా ఈ విషయం ఎట్లా ఉంది అంటే, పంచమకారాల స్థితి ఉంది. మంత్రం, ముద్ర, మద్యం దాగే వాళ్ళు ఊరికి ఎంతమంది ఉంటారు? దాదాపుగా ఒక ఊరికే. ఇంకా ప్రపంచమంతా అధిపతి. దాంట్లో వీరత్వం భావం, పశుభావం ఉంటుంది. వీరత్వ భావంతో పూజలు చేసేది, వీరభావంతో. మధు అనేది పానం, అది సురాపానం, అందులో శక్తి. దాన్ని ఆరాధన చేసి తీసుకున్న తర్వాత వీరుడైతాడు. చెడ్డది కాదు అది అని అదే చెప్పేది. ఇందులో చెప్పేది కౌలాచారం చెప్పేటువంటిది ఈశ్వరుడు చెప్తున్నాడు. ఈ పద్ధతిని కౌలాచారం అంటే ఎలాగా ఏంటి అంటే, త్రికోణాకారంలో మన ప్రపంచం ఇది అంతా కూడా ఏర్పడింది. అందులో సాత్వికం ఇప్పుడు చెప్పిన సమయాచారం ఒకటి, సృష్టి అంతా కూడా త్రికోణాకారంలో ఏర్పడింది. ఒకటి ఆచార పద్ధతి, ఇంకొకటి కౌలాచార పద్ధతి అన్నప్పుడు, ఈ కౌలాచారం ఎలా చేయాలి అన్నప్పుడు అమ్మవారు అడిగినప్పుడు శివుడు చెప్తాడు, ఇందులో మంత్రము, ముద్ర, మత్స్య, మాంస, మైథునము విశేషమైనది అని చెప్తా వచ్చి, కులార్ణవ తంత్రంలో ఇది విశేషంగా చెప్పినారు. పశుభావము, వీరభావం, మద్యం తీసుకునే వీరభావం వస్తుంది. అదైన తర్వాత మంత్రం ద్వారా మనసులో ఉండేటువంటి సంకల్పం ఈడేరుతుంది. ముద్ర ద్వారా మనలో ఉండేటువంటి చక్రం యాక్టివేట్ అవుతుంది. మాంసం భక్షించేందువల్ల తామసిక ఒక పౌరుషం అనేది వస్తుంది. మైథునం ద్వారా ఏమంటే ఒకరి యొక్క బ్రహ్మస్థితి, అది అలౌకిక స్థితి అనేది కలుగుతుంది. ఈ యొక్క శృంగారం అని
ఒక స్త్రీని పెట్టుకొని ఈ సాధనలు గుప్తంగా చేయాలని ఆ విద్యల్లో ఉన్నాయి, కానీ రహస్యాలు చెప్పకూడదు. ఆ స్త్రీ నగ్నంగా ఉండేటువంటి స్త్రీ, ఈ యంత్రము, సాధన, ఆ సాధకులు ఎలా అంటే అమ్మవారి స్వరూపము, కామేశ్వరి, కామధాత్రి, చాలా విశేషమైన ప్రక్రియలని చెప్పారు. ఈ విధానంలో ఆరాధన చేసేటువంటి దాన్ని కౌలాచారము, వామాచారం రెండు ఒకటే, స్లైట్ డిఫరెన్సెస్ అంతే. వామాచారం, కౌలాచారం అని అంటారు. ఈ ఆచారాలు 3 విధానంగా ఉండి, ఒకటి సమయాచారము, ఇంకొకటి కౌలాచారము, ఇంకోటి వామాచారము. ఇందులో ఇదే పంచమకార స్థితి, పంచమకారాలు స్థితిలో చేసేటువంటిది ఉత్తమమైనటువంటిది, శీఘ్రం ఫలం ఇచ్చేటువంటిది. కలియుగంలో ఈ వామాచారానికి కౌలాచారానికే విశేషమైన సామర్థ్యం ఉంటుంది. ఇక్కడ ఏ దేవత ఆరాధన చేస్తారు ఈ 5 విధానాలతో? ఈ 5 విధానాలతో కాళీ, బగళాముఖి, సిద్ధి కొరకై, ఆకర్షణకి, అన్ని దాంట్లోనూ ఇది అన్ని ఒక దేవతే అన్ని రకాల స్వరూపాలు ఉంటాయి. కాకపోతే మేజర్గా రాజస విద్యలే ఉంటాయి ఇక్కడ. బగళాముఖి, చిన్నమస్త దేవిని చూసారు కదా ఆల్రెడీ మీరు, అలాంటిదే ఉంటుంది. అలా ఆ శక్తిని వశం చేసుకోవడానికి విధానాలు ఇలా చెప్తారు. ఆ శక్తి మన దగ్గర ఉండి ఉపకారం కోసమే కదా, ఆ శక్తి మనలోకి సిద్ధించాలా, మనకి సిద్ధి కావాలా అనేది చెప్పేదానికోసం ఈ అనుష్ఠానాలు చెప్తున్నారు. ఇట్లా 3 రకాలైనటువంటి ఆచారాలు మన విశ్వంలో ఉన్నాయి, సృష్టిలో ఉన్నాయి. ఎవరు ఏ ఆచారాన్నైనా ఆచరించవచ్చు అంటారు. ఎవరో ఏ ఆచారాన్ని ఆచరించవచ్చు. చూడండి, ఈ దక్షిణాచారం ఓన్లీ బ్రాహ్మణులకి మాత్రమే సంస్కారాలు ఉండాలి, యజ్ఞోపేత ధారణమై ఉండాలి, స్వాహాకారాన్ని చెప్పేటువంటిది ఉపదేశం ద్వారా, తండ్రి ద్వారా గాయత్రి ఉపదేశము ఇలాంటిది ఉండాలి. ఈ కౌలాచారం ఎవరైనా నేర్చుకోవచ్చు. అమ్మవారికి ఈశ్వరుడే చెప్తాడు. ఈ కౌలాచారము అందరికీను, సాధకుడికి నేర్చుకునేటువంటి ఆసక్తి ఉండి, ఆ సామర్థ్యత ఉండి, అందులో దీక్ష ఉండి తపస్సు చేయగలిగితే ఇవి అందరికీ కూడా అన్వయిస్తాయి అనేసి చెప్తారు. మీరు అఘోరీల్ని వాళ్ళంతా చూసారు కదా, వాళ్ళంతా ఇదే కౌలాచారాన్ని వాళ్ళు విశేషంగా పెట్టుకొని వాళ్ళు శ్మశానాల్లో కొంతమంది, ఇలా గుహల్లో కొంతమంది ఈ విధంగా చేస్తా పంచమకారమైన విధానాన్ని ఆచరిస్తారు. వాళ్ళకనే కాదు, ఇది ఆరాధన క్రమం పద్ధతి. ఇది మద్యం ఎలా తీసుకోవాలి, అందులో ముద్ర ఎప్పుడు చేయాలి, మంత్రం ఎలా ప్రాస చెప్పాలి, మైథునం కొనాలో ఎలా చేయాలి, మైథునం ఎలా ప్రయోగించాలి అనేది శాస్త్రబద్ధంగా ఉంది. ఇది నేను చెప్పేది కాదు, విమర్శలని కాదు, ఇది నేను సొంతంగా చెప్తా ఉండేది కాదు, ఉన్న శాసనం, ఇది సిద్ధాంతం. ఇది కులార్ణవ తంత్రం అనే గ్రంథంలో ఉంది దీని గురించి. కానీ అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఇంతకు ముందర మేము అంటే విన్నది చూస్తే గనక కొంతమంది మీరు చెప్పిన విధానం చెప్తున్నారు, కొంతమంది దీనికి వ్యతిరేకంగా చెప్తున్నారు. అంటే మాంసము అని అంటే శాస్త్ర ప్రకారంగా అందులో కరెక్ట్గా వామాచారంలో మెన్షన్ చేసింది ఒక పదార్థాన్ని ఇంకో పదార్థంతో మిక్స్ చేస్తే గనక అది మాంసం కింద మారుతుంది అని చెప్పి, అంటే అల్లం ఇంకేదో మిక్స్ చేస్తే అది మాంసంగా అని, మైథునము అంటే కూడా మనలో ఉన్న చక్రాలని యాక్టివేట్ చేసి రెండింటిని ఒకే త్రాటిలోకి తీసుకురావటాన్ని మైథునము అని ఇలా చెప్పడం నేను విన్నా ఇంతకు ముందర నాతో వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు. మీరు చెప్పింది లేదు, అలా ఎందుకు చెప్తున్నారు? ఎదాగా ఈ మంత్ర, ముద్ర, మైథున, మత్స్య, మాంసాలని ఖచ్చితంగా చెప్పారు పంచమకార స్థితి అని. కలియుగంలో ఇది ప్రభావితమైనది అని ఈశ్వరుడు స్వయం పార్వతీదేవికి చెప్పేటువంటి మంత్రం. దీని విశిష్టత ఎలా చేయాలి ఏంది అనేది పెద్ద సబ్జెక్ట్ ఇది. దీని తంత్రశాస్త్రం అని అపారమైన గ్రంథాలు ఉన్నాయి. కులార్ణవ తంత్రము, కాళీ తంత్రము, కృష్ణనాగార్జున తంత్రము, ఉడ్డీష తంత్రము, మళ్ళీ ఇంకొకటి ఏమంటే విశేషమైన ఒక గ్రంథము మనకి, విశేషమైన గ్రంథం అది. అంటే అమ్మవారి ఉనికి ఎలా ఉంటుంది పక్షుల్లో, ప్రాణిల్లో, దాన్ని తీసుకొని అంటే దాని ద్వారా చేసేటువంటి క్రియలు ఉలూక తంత్రం అని. ఉలూక అంటే గుడ్లగూబ, ఉలూక అంటే. ఈ తంత్రశాస్త్రంలో దాని ప్రభావం చాలా అపారమైనటువంటిది, చాలా అపారమైనది. లక్ష్మీ స్వరూపం అది, చాలా అద్భుతమైన చమత్కారాలను చేస్తుంది అని. ఈ పంచమకార స్థితి ఊరికే నేను పంచమకారాలు చేసి పూజలు చేసేసేది అది చేస్తే అంటే అది కాదు, అపారమైన జ్ఞానం ఇది, అపారమైన జ్ఞాన గ్రంథాలు ఇవి. దీంట్లో శాసనం ఉంది. ఎవరు ఏ విధంగా వాళ్ళకి కావాలనుకున్నట్టు చెప్పుకున్నా, ఇంకోటి మరొకటి చేసినా మార్కెటింగ్కి అని అది కాదు. అది గ్రంథం ఉంది, గ్రంథాలు ఉన్నాయి, విశేషమైన సబ్జెక్ట్ ఇది.
దాన్ని నేర్చుకొని సాధనలోకి తెచ్చుకొని దాని ఇంకా ఉపయోగం పొంది ఉపయోగానికి తీసుకొని వచ్చి మళ్ళీ పరోపకారం అనేది చేయాలి. ఒక వ్యక్తి ఇక్కడ బెంగళూరులో, ఒక వ్యక్తి హైదరాబాద్లో చాలా ఫేమస్, ఒక కాలానికి చాలా ఫేమస్. ఆ వ్యక్తి చెప్తాడు, నేను ఈ చేత్తో ఇట్లా మందు తాగుతా, ఇట్లా నేను మాంసం తింటా, ఇలా ఈ చేత్తో ఇట్లా ఓం చేస్తా, అదైన తర్వాత నేను సరే పంచమకారాలు మాత్రం ఇడిచి ఆయనకి ఏమీ తెలియదు. పంచమకారము అనే ఒక పేర్లు ఇడిచి ఇంకా ఏ క్రియ తెలియదు ఆయనకి, ఏం ప్రయోగము తెలియదు ఆయనకి, ఆయన ఏం ప్రయోగం చేయలేడు కూడా. ఒక చోట ఇట్లా తింటాను ఇట్లా చేస్తూ ఉంటే నీ బుద్ధి ఎక్కడ పోతుంది? ఎవరికి నువ్వు అర్పిస్తున్నావు? ఎవరికి నువ్వు సమర్పణ ధారణ ఎందుకు చేస్తున్నావు? ఎవరికి చేస్తున్నావు ధారణ? ఆ శక్తి అనేది నువ్వు తినుకుంటా ఉంటే నువ్వు ఇంకో పక్క హోమం చేస్తూ ఉంటే చంపేస్తుంది అమ్మవారు, చనిపోతారు. నేను మొదటిగా చెప్పినట్టుగా ఈ మర్మ విద్యల్లో చాలా అమోఘమైన శక్తులు ఏకాగ్రత చెందుతారు. ఇది ఒక లైన్ ఆఫ్ అలైన్మెంట్. ఒక చక్రం ఎలా ఉంటుందో, బిందు, త్రికోణ, షట్కోణ, వృత్త, చతురస్రాకార మండలం ఎలా ఉంటాయో అలాగా దేవతలంతా కూడా ఒక దగ్గర తీసుకురావడము, దాన్ని బిందువులో పెట్టుకోవడము, అప్పుడు సాధన చేయడము ఇలాంటిది ఉంటుంది. అంతేగాని వికృతావస్థలు చేస్తే ఏమైతుందిలే అనుకొని చేసేది ఇది కాదు, ఇది అలాంటి విద్య కాదు ఇది. ఒక పక్కన ఇది తినేస్తా, ఇది చేస్తా, నేను మాంసం మందు ఇవన్నీ పెడతా, పూజల్లో పెడతా, నువ్వు వేదమంత్రాలు చెప్పుకొని ఇవి పెట్టుకుంటే కానీ ఇన్ని అపారమైన ఇప్పుడు హాని చేసింది. నేను చూసినట్టుగా పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ కూడా హాని చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏమంటే ఇలాంటిదే చేస్తా పోతే, ఇలాంటి పంచమకారాలని చెప్పడము విద్య ఏందో తెలుసు. పంచమకారాలు ఎక్కడ, ఆ కౌలాచారం ఏంటి, ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, అందులో మంత్రాలు ఎవరు, అందులో దేవతలు ఎవరు, దాన్ని క్రియ చేసేటువంటి కాలం ఏంటి, వస్త్రం ఏంటి, మాల జపం ఎలాగా, ప్రయోగం తీసేది ఎలాగా, చేసేది ఎలాగా, ప్రయోగం ఇవన్నీ తెలిసింటేనే ఆ మహావిద్య అయ్యేది. ఇవి ఏమీ తెలియకుండా ఇప్పుడు నీళ్ళ మీద నేను చేసిన చూపించా మీకు. నీళ్ళ మీద నేను ఇంకో వీడియో వచ్చింది ఆయనది, ఇట్లా నీళ్ళ మీద డై వేసి అంటే నీళ్ళ మీద దుంకేసేసి ఇట్లా పడుకుంటేస్తే కాదు అది. కౌండిల్య మహర్షి చెప్పినటువంటి స్తంభన విద్య అది. దానికి న్యాసాలు ఉన్నాయి. శిరస్సు నుంచి పాదాల వరకు, పాదాల నుంచి శిరస్సు వరకు న్యాసం చేసుకొని దిగ్బంధనం చేసుకొని ఆ జలాన్ని ఆరాధన చేసి జలాన్ని ఆవాహన చేసి ఆ జలంలో యంత్రాన్ని లిఖించి నీళ్ళ మీదకి సరళంగా కొన్ని జపాలు చేసిన తర్వాత అంగన్యాసాలు కరన్యాసాలు అంతా చేసిన తర్వాత ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత నిలబడేటువంటి స్తంభనాది. నిలబడిన తర్వాత దీపం అఖండ జ్యోతిని మనకి దృష్టిలాగా పెట్టుకోవాలి. దృష్టిలాగా ఎద మీద సూర్యచక్రం మీద దీపాన్ని వెలిగించుకొని స్తంభనలోకి వెళ్ళాలా. అదొక స్థితి, అది మహత్కరమైనటువంటి స్థితి. ఇలాగా ఈ తరంగాలు ఎలా ఉంటాయంటే పాతాళం నుంచి ఆ శక్తులు అనేది ఉత్పత్తి అవుతారు. ఆ పాతాల నుంచి ఉత్పత్తి అవుతారు. ఆ స్థితిని ఏమంటారు? పంచభూతాల మీరే విద్యలో చెప్పారు దీన్ని. ఈ సాధన ఎలాంటి సాధన అంటే నీళ్ళలో లేము, నీళ్ళ లోపల లేము, భూమి మీద లేము, ఆకాశంలో లేము, కానీ మనం తేలుతా ఉన్నాం. జ్యోతి ఉంది, కింద అంతరం ఉంది, లోపల నుంచి వచ్చేటువంటి తరంగాలు శక్తుల క్రోడీకృతం చేస్తూ ఉన్నాం. ఆ స్థితికి వెళ్ళేదానికోసమై దాన్ని జలస్తంభన అని మహర్షి చెప్పినటువంటిది. అలాగే అది చెయ్యాలి. కాలం ఉంది దీనికి, ఏ టైంకి ఇది చెయ్యాలి, ఎప్పుడు దీన్ని చెయ్యాలి, గ్రహణాలకి అమావాస్యలకి. దీన్ని విద్య అంటారు దానికి. అంతేగాని వెళ్ళిపోయి భైరవుని మంత్రం చెప్తున్నారు, ఒకటిగా భైరవుని మంత్రం చెప్పుకొని నిలబడేస్తే ఎందుకు చేస్తానో ఏంటికి చేస్తున్నావు, ఏది ఎందుకు, ముఖ్యంగా అదే కావాల్సింది కదా. మీరు చేస్తానటువంటి క్రియ ఏంటి, అది ఎందుకోసమై, ఉపయోగం ఏంటి. ఇది లేకుండా ఏం చేసినా అది శూన్య, గుడ్డి విద్య అంటారు. గురువు లేని విద్య గుడ్డి విద్య. అంటే ఏదో ఒక ఉపయోగం లేనిదే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటారు మరి మీ ఉద్దేశం ప్రకారంగా? ఒక వ్యక్తికి స్వార్థం ఉంటుంది, కొంతమందికి వ్యామోహం ఉంటుంది. అది డబ్బుల పట్ల కావచ్చు, ఇన్నితర ఇది కావచ్చు. ఒకటి నేను ఉన్నా అని చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి. ఇలాంటి వల్ల ఏమైతుంది, మన ధర్మానికే ఉన్నటువంటి ఇవి లేనేమో, ఉండేదే అబద్ధమేమో, ఇట్లా వాళ్ళు ఉండ్రి, ఆయన అట్లా చెప్పా, అట్లా చేసి ఏం లేవులే అనే భావానికి వస్తుంది. మన విద్యలే లేవు, ఇవి లేనే లేదు, ఇది అంతా డూప్లికేట్స్, స్వామీజీ అంతా డూప్లికేట్ అని ఎప్పుడు అంటారంటే ఇలాంటి దాని వల్ల
చేస్తే ప్రామాణికంగా చేయాలి, ఎదురు కూర్చోవాలి, ప్రామాణికమైన విద్య ఉండాలి. ప్రమోషన్ చేస్తున్నారు, ఏం ప్రమోషన్ చేస్తున్నా? విద్యనా? ఎన్ని గోవులు ఉన్నాయి నీ దగ్గర? ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎవరు మీ గురువు? చేసే క్రియకి పేరేంటి? చాలా ఇది ఎలా ఉంటుందంటే మేము ఛాలెంజ్గా తీసుకుంటాం ఇవన్నీ కూడా. మన ధర్మానికి నేను చెప్పినట్టుగా ఈ విద్యలు ఎందుకంటే ఉపకారం కోసమై. విద్యని అవిజ్ఞ అని అంటే ఉన్న శాస్త్రాన్ని, ప్రమాణాన్ని శూన్యంలోకి తోసేసినట్టుగా ఇవి అందరినీ తప్పుదారి పట్టించేలాగా. ఇట్లా ఈ చేతిలో నేను ఎడం చేతిలో ఇట్లా మాంసం తింటా, ఈ చేతిలో కుడి చేతిలో ఇట్లా హోమం చేస్తా అంటే ఏమది? ఎవరు చెప్పించారు? నీకు ఇష్టానుసారం నువ్వు చేసుకొని వెళ్ళిపోయి పబ్లిసిటీకి వచ్చి మాట్లాడుకొని డబ్బులు చేసేందుకోసమా? చాలా ఇవన్నీ కూడా చాలా గుప్తంగా, చాలా విశేషంగా దీన్ని తీసుకోవాలి, గమనం చేసుకోవాలి అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఒక రకంగా అంటే మీరు చెప్పిన విధానాలన్నీ అందరూ ఆచరిస్తున్నారు అంటే మీరు చెప్పింది చేస్తున్నది రైటు, వాళ్ళు చేస్తున్నది తప్పు అని ఎలా చెప్పగలుగుతారు? ప్రమాణం ఏంది? ఓకే, నేను ప్రతి ఒక్క దానికి ప్రమాణం చూపిస్తా, మంత్రాన్ని చెప్తా, విధానము చెప్తా. ఇక్కడ అది ఉందా? ప్రమాణం లేనిది. ఓకే, అంటే అదంతా లేనిదే ఇప్పుడు అందరి దగ్గర అందరూ ఎవరో ఒకరు నమ్ముతారు, పూజలు చేయించుకుంటారు వాళ్ళ బావు కోసం. అలాగే ఇప్పుడు మిమ్మల్ని నమ్మి మీతో చేయించుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మ, విద్యని తప్పుదావ పట్టించకూడదు. ఇందుకు నేను ఈ పొద్దు నేను బాధపడుతున్నా. ఉన్న విద్య ఉండేలాగే చూసుకోవాలి, లేనివన్నీ చేయకూడదు, చెప్పకూడదు. అది తప్పు అది. అందుకే నేను ఖండిస్తా అన్నా. ప్రాసెస్ తెలుసుకొని దాన్ని క్రియారూపంలోకి తీసుకొని వచ్చి ఉపయోగం చేయి. దట్స్ వెల్ అండ్ గుడ్. తెలుసుకొని చేసి అదేమి విద్య ఉండాలి, విద్యతో చేయాలి. ఏం చెప్పారో దాని ప్రకారంగా ప్రాసెస్ విధానంలో చేయాలి. ఎలా పడితే అలా చేసి ప్రమోషన్లు చేసుకుంటే అది తప్పు అని నేను చెప్పడం మీకు అర్థమవుతుంది కదమ్మా. అలాగా విద్యని తప్పుదావ పట్టించకూడదు. ఒక విద్యలకి గ్రంథాలు, శాస్త్రాలు, ప్రమాణాలు ఉన్నాయి. ప్రమాణం లేకుండా ఏదంటే చేస్తే మనుషులకి ఏమైపోతుంది? సమాజంలో భగవంతుని మీద, దేవుని మీద, ఒక గురువు అని చెప్పుకునే వాళ్ళ మీద, జ్యోతిషుల మీద, వీళ్ళ మీద అంతా కూడా ఒకే మాట అనేస్తారు. జనాలకు తెలిసల్లా, స్వామీజీలంతా ఇలాగా డ్యూప్సో, గురూజీలంతా కూడా ఫ్రాడ్స్ అంటారు. అప్పుడు అందరినీ ఒకేసారి చేసినట్టేనా? అందరినీ కలిపేసినట్టే కదా. ఎప్పుడు శాస్త్రం కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని తేషోయం క్షోభరహిత బ్రాహ్మణ సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ అజరా సజరా సంతు జీవంతు శరదాశతం. బ్రాహ్మణులు ఎప్పుడూ నిష్ఠావంతులుగా ఉండాలి. బ్రాహ్మణుల ద్వారా దేవాలయాలు, మన ఆచారాలు, మన పద్ధతులు, మన వేదాలు ఇప్పటికి నిలిచినాయంటే బ్రాహ్మణుల ద్వారా. భాగదే ఏ నైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా ఆహ సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. బ్రాహ్మణుల ద్వారా దేవతలు, ఆచారాలు, విచారాలన్నీ ఉంటాయి. బ్రాహ్మణో వై సర్వా దేవతాః అని. మనకి ఇప్పుడు నరక చతుర్థి వస్తుంది. నరక చతుర్థిలో 2 విశేషమైన విచారాలు ఉన్నాయి. ఒకటి, నరకాసురుని సంహారం చేసేందుకోసమై. నరకాసురుడు ఎలా పుడతాడంటే అసురుడు లేని నరకాన్ని సృష్టి చేసింటాడు భూమి మీద. అయిన తర్వాత భూమిలో, అంతరిక్షంలో, స్వర్గంలో, ఇంద్రసభలో అంతా కూడా అల్లోల కల్లోలం చేసేసింటాడు. ఆయన పేరే నరక. నరక అనే పదానికి అర్థం ఏమంటే భీమత్సం, భయానకం, క్రూరం, దుష్టం. అది భూమి పుత్రుడు ఆయన, భూదేవి పుత్రుడు. వరం పొందుతాడు బ్రహ్మ దగ్గర. నాకే అపారమైన శక్తి, నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను చావకూడదు, నాకే చావు రారాదు దేవతల ద్వారా. ఇది మీకు తెలిసినది. నా తల్లి మాత్రం అన్ని వధించగలదు అని. తల్లి ఎందుకు వధిస్తుంది? వదిదు కదా అని. ఆ జన్మ అయిన తర్వాత ఒక సుమారు 1000 ఏండ్లు పాటు నరకాన్ని సృష్టించుంటాడు. మళ్ళా కృష్ణావతారము, మహావిష్ణువు, నారాయణుడు, మహావిష్ణు కృష్ణావతారంలో వచ్చి సత్యభామ భూమికి సంకేతం. అమ్మవారు భూమితో పుట్టింటుంది, భూమిలో పుట్టింది సత్యభామ.
భూమి అంశం భూ అంశము. అలాగా వీళ్ళిద్దరూ కూడా అధర్మాన్ని హరించేందుకోసమై కృష్ణుడు ఈమె భగవతి వెళ్తారు. వెళ్ళినప్పుడు తీవ్రమైన యుద్ధం చేస్తారు, ఘోరమైన యుద్ధం చేస్తారు నరకాసురుని జతలో. స్వామివారికి నారాయణుని ఓడించేదానికి కుదరదు, నారాయణుడు వాణ్ణి ఓడించేదానికి కుదరదు, నరకాసురుని వధించేదానికి కుదరదు. ఎందుకంటే ఇది ఉంది కదా, ఏమి వరం ఉంది ఆయనకి. అందువల్ల ఒక యుద్ధంలో ఈమెకి అమ్మవారికి కోపం చెంది, అమ్మవారికి క్రోధం చెంది, సరే అమ్మవారు కాళీ ప్రభావం అవుతుంది, కాళీలాగా అమ్మవారు కాళీ అవుతుంది. అమ్మవారు నరకాసురుణ్ణి వధిస్తుంది. బాణాలతో సంధించి యుద్ధం చేసి అమ్మవారు కాళీ స్వరూపం. అందుకనే దీన్ని 14వ కాళీ దినం అని కూడా అంటారు. కాళీ ఆరాధన చేసేది చతుర్థి దినము, కృష్ణపక్షము, కార్తీక మాసం. ఈ కృష్ణపక్షంలో చతుర్థి దీన్ని కాళీ ఆరాధన చేసే దాని ద్వారా మంత్రసిద్ధి అనేది కలుగుతుంది. అలాగా స్వరూపాలు మనకి. అందువల్లనే చూడండి, ఎప్పుడైతే నరకాసురుణ్ణి వధించారో అప్పటి నుంచి మనకి దీపాలు పెట్టడము, దాని సంబర ఆచారాలు చేసుకోవడము, అందరూ ఒకటై మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో దీపాల ప్రజ్వలన చేసి అది ఒక ఆచారం అనేది, పండుగ అనేది మనము అనాది కాలం నుంచి కూడా వస్తూ ఉంది. ఒకటి. రెండోది ఏమంటే, ఘృత మహారాజు అని చెప్పేసి ఒక మహారాజు ఉంటాడు. ఆయన ధర్మాత్ముడు, శ్రేష్టవంతుడు, బ్రాహ్మణుల పట్ల, గోవుల పట్ల, జనాల పట్ల చాలా అభిమానం, ప్రేమ, కరుణ ఉండేటువంటి మహారాజు. ఈయన అంత్యకాలం వస్తుంది, యమభటులు వస్తారు. వచ్చిన తర్వాత నిన్ను నరకానికి తీసుకొని వెళ్తాము, నరకానికి వెళ్ళాలి, సమయం వచ్చింది అని చెప్తే ఆయన అడుగుతా, నేను ఏమీ అపరాధం చేయలేదు, నాకు తెలిసినట్టుగా ఏమీ అపరాధం చేయలేదు, అందరికీ నేను ధర్మంగా ఉన్నాను, అందరికీ నేను సేవలు చేశాను, ధార్మికంగా ఉన్నా, నన్ను ఎందుకు తీసుకొని వెళ్తారు అంటే వాళ్ళు చెప్తారు, నా భటువులు చెప్తారు, మీరు బ్రాహ్మణులకి అలాగే భోజనం చేయకుండా ఆయన ఆయనకి భోజనం పెట్టుకుంటే ఖాళీ పుట్టలో మీరు పంపించేశారు, అందువల్ల మిమ్మల్ని నరకానికి తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది అని అన్నప్పుడు, 1 సంవత్సరం పాటు నాకు ఇవి కాలం ఇవ్వండి అంటే 1 సంవత్సరం పాటు నాకు ప్రాణదానం చేయండి, దీని తరుణోపాయం నేను ఆలోచిస్తాను, దీనికి ఏం కాలో దాన్ని, ఆ అపరాధాన్ని కూడా నేను చేసిన దాన్ని నేను స్వీకరిస్తాను, దాన్ని నివారణ చేసుకుంటాను అని చెప్పేసి మహర్షుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు ఇలాగా అని చెప్పేసి, ఇలాంటిది కృష్ణపక్షము, ఇలాంటి రోజు నువ్వు ఈ వ్రతం చేసి బ్రాహ్మణులకి భోజన సంతర్పణ చెయ్యి, బ్రాహ్మణ సంతర్పణ చేసిన తర్వాత కృష్ణుని ఆరాధన చెయ్యి, కృష్ణుని ఆరాధన చేసిన ద్వారా నీకు ఈ పాపం అనేది విమోచనం అవుతుంది. ఇక్కడ చెప్తారు విశేషంగా అంటే, బ్రాహ్మణ సమారాధన. బ్రాహ్మణులకి ఎందుకు మనం దానం చేయాలి, ఎందుకు బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి, ఎందుకు మనం బ్రాహ్మణునికి దక్షిణ ఇవ్వాలి అంటే అప్పటి నుంచి చెప్పారు. అది వాళ్ళ బ్రాహ్మణుని నిందన చేసేది, నిందించేది, ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి శాపము, పాపం అని ఉంటుంది. ఈ లోకమే కాదు, ఇంకొక లోకము ఉంది, స్వర్గం అని. మనకి అక్కడ పోతే అంతే. కొంతమంది ఎలా అంటే, భగవంతు అంత మాత్రం ఇస్తాడో అందులోనే పడవు అంటారు. మళ్ళీ నెక్స్ట్ హై లెవెల్ ఉండదు, పదవులు ఉండవు, హై లెవెల్ ఉండలేదు. సో అలాగా అందుకనేసే జీవనం ఎన్ని రోజులు ఉంటుందో ఏమో తెలియదు. అన్నీ కూడా భగవంతుని గురించి శ్రద్ధ ఉండాలి, భగవంతుని గురించి ఆ చింతన ఉండాలి, దాన ధర్మ యజ్ఞ ఇవి చేసుకుంటారు, పరోపకారం చేసుకుంటూ రావాలని చెప్పేసి పురుషార్థం, దీనికి పేరు పురుషార్థం అని చెప్పినారు. అలాగా ఈ చతుర్థి, దీపావళి ఏమంటే విష్ణు సాన్నిధ్యం, విష్ణు దేవాలయానికి వెళ్ళడము, దాన ధర్మాదులు చేయడము, బ్రాహ్మణులు సమారాధన చేయడము, ఇది చేసే ద్వారా మోక్షం పొందుతారు. అలాగా రాజు కూడా నరకాన్ని వదిలి మోక్షానికి వెళ్తారు. ఈ 2 కథలు కూడా ఈ కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్షంలో చతుర్దశి అయిన తర్వాత దీపావళి, అమావాస్య చాలా విభిన్నంగా విశేషంగా చెప్పారు. ఇంకా తంత్రశాస్త్రంలో కూడా కాళీ ఒక దినం అని అంటారు, కాళీ ఒక అవతారం అని అంటారు, 14వ అవతారం అంటారు. ఇప్పుడు మీరు కాళీ దీక్షలోనే ఉన్నారా? నేను కాళీ దీక్షలో ఉన్నాను ఇప్పుడు. అలాగా చతుర్థి, అమావాస్య అనేది తాంత్రికంగా కాళీ ఆరాధన చేసే ద్వారా అమ్మవారు
సాక్షాత్కారం అవుతుంది, అమ్మవారు వరాలను ఇస్తుంది, అమ్మవారి శక్తి అనేది స్థిరమవుతుంది. ఓకే. అలాగా ఇంకా అంటే ఏమేమి దీక్షలు ప్రత్యేకించి ఉంటాయి అసలు? అంటే నేను విన్నంత వరకు అసలు ఈ దీక్షలే లేవు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు భక్తితో కొన్ని ఇబ్బందులు తొలగిపోవాలని అట్లా వాళ్ళకు వాళ్ళు నిష్టగా ఉండడం కోసం పెట్టుకున్న ఒక షరతులే కానీ నిజంగా ఈ దీక్షలే లేవు అని చెప్పి చెప్తూ ఉంటారు. అది నిజమా? అంటే ఉన్నాయా అసలు ఇలా దీక్షలు కొన్ని రకాల? దీక్ష అంటే పద్ధతి, ఒక సిస్టమేటిక్స్, సిస్టమ్. అంటే మన దేహాన్ని, మన మనసుని ఒక లక్ష్యాన్ని తీసుకొని వెళ్ళేదాని కోసం మనం వేసేటువంటి నిబంధన, ఓకే, దాన్ని దీక్ష అంటారు. పదం దీక్ష పదం అర్థం ఇది. ఓకే. పిల్లలు కాకపోతే కన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్ష చేస్తారు, ఒక పూట ఉపవాసం ఉండేటువంటిది చేసేది. అదే విధంగానే ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష ఏమంటారు, పొద్దునే లేవాలి, బ్రహ్మముహూర్తంలో లేవాలి, 4 గంటలకు లేవాలి, స్నానం చేయాలి, సన్నీళ్ళు స్నానం చేయాలి, నీళ్ళ స్నానం చేసిన తర్వాత విభూతి ధారణ చేసుకోవాలి. అక్కడి నుంచి కూడా భగవంతుని ధ్యానంలో ఉండాలి, ఎప్పటి వరకు మా పొద్దున గడియ 9 గంటల వరకు 12 గంటల వరకు అని ఉంది. ఇలాగా పూర్తి ప్రమాణంలో ఆయనకి సమర్పణ. ఇప్పుడు అందుకనేసి ఆయన స్వామి అంటాము, కాళ్ళు మొక్తాం. ఎందుకంటే ఆయన లోపల ఆ శక్తి అనేది, ఆ స్వామి యొక్క ఇది అనేది ఇమిడి ఉంటుంది, అంటే నిండుకొని ఉంటుంది అని చెప్పేసి దీక్ష. అదేవిధంగా కాళీ, ఏదైనా కానీ శివ దీక్ష, ఆ స్వామిని తెలుసుకోవడానికి దీక్ష అంటే పట్టు నియమ నిష్టలు వేసుకోవడాన్ని దీక్ష అనేది. లేవు అంటే ఎలాగా? ఇప్పుడు ఒక చదువుకోవాలి, ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు సెకండ్ PUC అంటారు కదా, ఇంటర్ పాస్ అవ్వాలి. ఇంటర్ పాస్ ఊరికే అయిపోతారా? దానికి కష్టపడాలి. ఆ కష్టానికి దీక్ష అని పేరు. ఈ టైంకి లేవాలి, ఈ టైంలో ఇట్లా చదువుకోవాలి, టైం టేబుల్ టైంలో చదువుకోవాలి, అదైన తర్వాత ఇట్లా ప్రాక్టికల్ చేసుకోవాలి, ఇలా కొన్ని రూల్స్. దట్స్ కాల్డ్ రూల్స్ ని మనం దీక్ష అని అంటారు. అంటే కొన్ని నియమాలు పాటిస్తూ భగవంతుడి సేవలో ఉండటం దీక్ష. ఓకే. మరి ఇప్పుడు ఈ దీక్ష విషయానికి వస్తే కూడా ఒకప్పుడు మండలం రోజులు అనేవారు. ఇప్పుడు మండలం రోజులు అందరూ చేయటం లేదు. కొంతమంది అర్ధ మండలము, కొంతమంది వాళ్ళు ముందుగానే సంకల్పం చెప్పుకొని ఇన్ని రోజులే చేస్తామని చెప్పి చేయడం ఫ్యాషన్ అయిపోయింది. ఇది కరెక్ట్ పద్ధతేనా? కరెక్ట్. మండలం ఉండాలి. మండలమే ఎందుకు చెప్పినారు అంటే సైంటిఫికల్ గా కాలానికి సంబంధించి, జపాన్ సంబంధించి లెక్క, ఒక లెక్కకి ఇట్లా చెప్పారు. ఇప్పుడంటే వేసుకోవాలి. ఇప్పుడు ఏమంటారు కదా, శాస్త్రానికేని కొంచెం, శాస్త్రానికి చాలులే, ఇట్లా శాస్త్రం అయితే కొంచెం చేస్తున్నారు. అలాగా దాన్ని నిర్దిష్టమైన దీంట్లో చేయాలి. అట్లా చేస్తే ఇప్పుడు మేము లేకపోతే మంత్రసిద్ధి ఎలాగొస్తుంది? మంత్రసిద్ధి ఎలాగొస్తుంది? లక్షల జపం చేస్తేనే ఆ దేవత శక్తి వచ్చేది, దాని ప్యూరిటీ తెలిసేది. అది చేయకుండా ఒకసారి చేసి వచ్చేసేయాల అంటే రాదమ్మా అది. అలా కాదు, దీక్ష అనేది ఉండాలి, పట్టుదల ఉండాలి. దాని గురించి ఎన్నో దీక్షలు ఉన్నాయి, మీరు ఎన్ని అడిగారు కదా, చాలా ఉన్నాయి. ఒక్కొక్కదానికి ఒక్కొక్క దీక్ష. మంత్రం నేర్చుకోవాలని దీక్ష ఉండాలి, వేదం నేర్చుకోవాలని దీక్ష ఉండాలి. పొద్దునే మేము అదే అనుష్ఠానంతోనే మేము పొద్దునే లేవాలి, సంధ్యావందనలు చేసుకోవాలి. సంధ్యావందనలు అయిన తర్వాత పాఠం కూర్చొని చెప్పుకోవాలి. పాఠము ఒకసారి గురువు చెప్పిస్తే 2 సార్లు మేము చెప్పుకుంటాం, మేము ఒకసారి చెప్తే అలాగా శిష్యులు నేర్చుకోవాలి. అదైన తర్వాత అల్పాహారం ఉంటుంది, 2 పూట్ల మాత్రమే అల్పాహారం తీసుకోవాలి. పనుకోకూడదు, నిద్ర చేయకూడదు, పొద్దునే పూట్ల నిద్ర చేయకూడదు. అయిన తర్వాత చాలా అనుష్ఠానాలు ఉన్నాయి. పడుకోకూడదు, హాసిగే అంటారు కదా, బెడ్ మెత్తగా ఉండే బెడ్ మీద పడుకోకూడదు, ఆ టైంలో పడుకోకూడదు. ఆ సమయంలో మాత్రం మళ్ళీ ఇంకా వేరే ఉంటాయి కదా, అప్పుడు చేసుకోవచ్చు. కానీ దీక్షలో ఉన్నప్పుడు అలా ప్రామాణికంగా ఉండాలి, ఆత్మసాక్షిగా ఉండాలి, ఆత్మకి సాక్షిగా ఉండాలి. అప్పుడు ఆ సాక్షాత్కారం అనేది జరుగుతుంది.